వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హెచ్ఎండిఏ నుంచి రావాల్సిన 20 కోట్ల రూపాయల నిధులు వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. వేములవాడలో బ్రిడ్జ్ నిర్మాణానికి 30 కోట్ల నిధులు మంజూరు చేస్తామన్నారు. త్వరలో వేములవాడ టెంపుల్ అథారిటీపై మరో సమావేశం నిర్వహిస్తామన్న సీఎం చెరువు సుందరీకరణకు ప్రత్యేక నిధులు ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే వేములవాడ ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపైన చర్చించారు. ఇక ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, సంబంధిత అధికారులు హాజరైనట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, వేములవాడ టెంపుల్ అభివృద్ధిపై ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి సెక్రటరియట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు, అదేవిధంగా సిఎస్ శాంతకుమార్ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలు అంశాలను సీఎం దృష్టికి అధికారులు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకెళ్లారు. వెంటనే హెచ్ఎండిఏ నుంచి ఇటు టెంపుల్ డెవలప్మెంట్ కి రావాల్సినటువంటి 20 కోట్ల నిధులను విడుదల చేయాలని చెప్పేసి హెచ్ఎండిఏను సీఎం ఆదేశించారు. ఇక వేములవాడలో బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి 30 కోట్ల నిధులు అవసరం అవుతాయని చెప్పేసి కూడా ప్రభుత్వ విప్ సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన ఆ నిధులను విడుదల చేయాలని చెప్పేసి కూడా సిఎస్ కార్తిక్ కుమార్ ని ఆదేశించారు. ఇంకా స్థానికంగా ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా త్వరితగతిన చేపడతామని చెప్పేసి సీఎం హామీ ఇవ్వడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో వేములవాడని కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడ అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి కూడా సీఎం ప్రజాప్రతినిధులతో హామీ ఇవ్వడం జరిగింది. వేములవాడ చెరువు సుందరీకరణకు కూడా నిధులు మంజూరు చేస్తామని చెప్పేసి సీఎం హామీ ఇచ్చారు. ఇక రానున్న రోజుల్లో వేములవాడ డెవలప్మెంట్ అథారిటీతో కూడా సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, రోడ్లు, ఇంకా మిగతా అన్నిటిపై పూర్తి స్థాయిలో చర్చిస్తామని చెప్పేసి కూడా సీఎం చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో మాత్రం వేములవాడ అభివృద్ధికి పూర్తి స్థాయిలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఆ మేరకు నిధులు విడుదల చేస్తామని చెప్పేసి కూడా సీఎం చెప్పారు. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.